పిల్లలకు పెద్దలకు అవసరమయ్యే ఎక్కువ పోషకాల కోసం ములక్కాయ సూప్. కావలసిన వస్తువులు: 2 ములక్కాయ ముక్కలు, తరిగిన ఉల్లిపాయ, మిర్చి, అలాగే అల్లం వెల్లుల్లి ముక్కలు, 2 లవంగాలు, దాచిన చెక్క, మిరియాలు, జీలకర్ర, తగినంత ఉప్పు, నానబెట్టిన 2 స్పూన్లు పెసరపప్పు, కొత్తిమీర, పుదీనా. తరువాత కావలసినంత నీరు. వస్తువులు: మనం ఇవన్నీ ఉడకపెట్టడానికి కుక్కరు, అలాగే జారులోనేమో జార్ చేయాలి మిక్సీలో. తర్వాత వడకట్టడానికి ఒక గిన్నెలో వడకట్టి తర్వాత మళ్ళీ మరిగించాలి. ఆ గిన్నెలో మరిగించిన తర్వాత అప్పుడు కొత్తిమీర, పుదీనా, జీలకర్ర పొడి, మిరియాల పొడి అప్పుడు వేయాలి. మిగిలిన వస్తువులు ముందు కుక్కర్లో వేయాలి. ఇక తయారు చేద్దామా ఈ ములక్కాయ సూప్? కుక్కర్లో వేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, లవంగాలు, దాచిన చెక్క. ముఖ్యంగా మనం వేయాల్సినవి ములక్కాడలు, నానబెట్టిన పెసరపప్పు, తగినన్ని నీళ్ళు వేసి కుక్కరు మూత పెట్టి 2-3 విజిల్స్ వచ్చే వరకు దీన్ని ఉంచాలి. కాస్త చల్లారిన తరువాత కుక్కర్లో ఉడికిన ఈ మిశ్రమాన్ని ఇలా జార్లో వేసి మనం మిక్సీ చేయాలి. మిక్సీ చేసిన మిశ్రమాన్ని ఇందులో వడపోయాలి. ఏమన్నా ఉంటే వచ్చేస్తుంది. వడపోసి తగినన్ని నీళ్ళు, వడపోసి మనం నూరిన జీలకర్ర పొడి, మిరియాల పొడి ఇందులో వేసేసేయాలి మరిగేటప్పుడు. అలాగే కొత్తిమీర, పుదీనా, తగినంత ఉప్పు. కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకుంటారు. అలాగే కొంచెం మరిగేసరికి నీరు తక్కువ అవుతుంది కదా, కొంచెం వాటర్ పోసి మరగబెట్టాలి. మరిగిన తర్వాత ఇలా గ్లాసుల్లో పోసుకుని తాగేయటమే. సూప్ రెడీ అవుతుంది. జస్ట్ 2 minutes. మరిగిన ఈ సూప్ని గ్లాసులో సర్వ్ చేద్దాం. కంప్లీట్ అయిపోయింది. ఇలా గ్లాసులో పోసుకుని సూప్ తాగేయడమే. ఇది పెద్దల కన్నా పిల్లలకి చాలా మంచిది. బ్రెయిన్ని వాళ్ళు షార్ప్గా ఉంటుంది. బ్రెయిన్ మెమరీ కూడా పెరుగుతుంది వాళ్ళకి. చేస్తారు కదా మీరు కూడా ఇంకా డెవలప్ చేస్తూ ఇంకా మనం ఎన్నో వేసుకోవచ్చు ఇంగ్రీడియంట్స్. ఇంకా వేసుకుని చేయండి. చేసి పిల్లలకు తాగించండి, మీరు తాగండి. జలుబులు తగ్గుతాయి. ఓకే.